సో హాయ్ మామ, మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లు మూవీ రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మనకు కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఓకే గైస్, మన పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే మన పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లు సినిమాయే. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్ లో ఏదైనా ఎక్కువ సార్లు పోస్ట్ పోన్ అయ్యే సినిమా ఉందా అంటే అది కూడా ఈ సినిమాయే. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసిన ఓవరాల్ గా మూవీని చూసుకుంటే బాగానే ఉంది. ఈ మూవీ పై చాలా మంది చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళారు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వలేకపోయింది భయ్య ఈ మూవీలో హైలైట్ పార్ట్ ఏదైనా ఉందా అంటే మన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగే భయ్య. ఏ సినిమా అయినా సరే మన పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చించి అవతల పడేస్తారు. ఈ మూవీలో ఇంటర్వ్యూల్ సీన్ తర్వాత వచ్చే విఎఫ్ఎక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది ఆడియన్స్ ని. లైక్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గుర్రం మీద వస్తుంటే వెనక్కి బ్యాక్గ్రౌండ్ గానీ గుర్రం గానీ అంత రియలిస్టిక్ గా అనిపించలేదు. మన పవన్ కళ్యాణ్ గారి లుక్ అయితే ప్రతి ఒక్క సీన్ కి మారుతూ వస్తుంది భయ్య. ఎందుకంటే ఒక సీన్ లో గెడ్డంతో ఉంటే ఇంకో సీన్ లో క్లీన్ షేవ్ తో ఉంటున్నారు. ఈ స్టోరీలో ఫస్ట్ హాఫ్ మొత్తం వజ్రాల గురించి డైమండ్స్ గురించి ఉంటే సెకండ్ హాఫ్ నుంచి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఆ జర్నీలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక్కొక్కరికి సహాయం చేసుకుంటూ వెళ్తారు భయ్య ముందుకి. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగున్నా సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ల్యాక్ సీన్స్ ఉంటాయి, కానీ సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన కీరవాణి గారు బీజిఎం గానీ సాంగ్స్ గానీ ఇచ్చి పడేశారు భయ్య. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా ఏదైనా ఉందా అంటే అది మన హరహర వీరమల్లు సినిమాయే. హరిహర వీరమల్లు ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసరికల్లా ఓన్లీ 3 points భయ్య. ఓవరాల్ గా సినిమా చూసుకుంటే కొంచెం డిసప్పాయింట్ చేసిన సినిమా మొత్తం బాగానే అనిపించింది భయ్య. మరి మన పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లు ఈ సినిమాని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ సినిమా చూసుంటే ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంతో కూడా కింద కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మనకు కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఇంకో రివ్యూతో మేము ముందుకు వస్తా.